నా పేరు కైలాసం శ్రీనివాస్ రెడ్డి. నేను బీజేపీ మండల అధ్యక్షుడు ఇందుపేట మండలానికి. ఈ రోజు ముఖ్యంగా ఒక రైతు సురేష్ అనే రైతు గంగపట్నం గంగపట్నం పంచాయతీ పంచాయతీకి సంబంధించిన రైతు. తను ఒక 2-3 నెలల నుంచి ఒక సమస్య మీద తిరుగుతున్నాడు. అతను ఏంటంటే పక్క రైతు ఎవరు అతను బాట లేదు, కై మీద నడుస్తున్నాడు. కానీ ఇతను చెప్పేది ఏంటంటే అతను ఒక్కడో అతని ఫ్యామిలీ వరకు పోవచ్చు, కానీ అందరూ పోతే బరిలో ఎన్ని దిగేస్తున్నాయి, నాకు ఇబ్బంది అవుతుంది కదా అని కంచి కట్టుకున్నాడంట. దాన్ని అతను రైతు తీసేసాడంట. దాని మీద ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చాడు, తర్వాత గ్రీవెన్స్ లో కలెక్టర్ గారికి ఇచ్చాడు, తర్వాత ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాడు. కానీ ఈ మధ్య కాలంలో అదేదో విఆర్ఓ ఏదో కాల్ చేసి ఎమర్జెన్సీ కానీ నిన్న రమ్మన్నాడంట. రమ్మని చెప్పి అతను చెప్పేది ఏంటంటే విఆర్ఓ ఎంఆర్ఓ గారు వాళ్ళు చెప్పింది ఒకటి చెప్పారంట, కాగితంలో ఇంకో రకంగా ఉందంట. సంతకం పెట్టిన తర్వాత ఇతను ముందు సంతకం పెట్టేసిన తర్వాత జెరాక్స్ కోసం పోయాడంట. తర్వాత చదివితే దీంట్లో అంతా తప్పుగా రాస్తుంది అని చెప్పి, నాకు వద్దు సార్, ఇది నాకు నచ్చలేదు అని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్తే, ఎంఆర్ఓ గారు ఏదో తనని కొద్దిగా బెదిరించి నీ మీద ఇది చేస్తాం అంటే అంటే నేను చెప్పేది కదా, అతనే చెప్పిన మాటలు అనమాట. ఇది నీకు బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తాను, నీ మీద ఎస్ఐ మీద కేసు పెడతాను అని చెప్పి ఏదో బెదిరించాడని ఇతను చెప్పాడు. అదే విఆర్ఓ గారిని అడిగితే విఆర్ఓ కూడా అదే కొన్ని సంవత్సరాలు ఈ విధంగా జరిగింది అని చెప్పి చెప్పాడు. కానీ లాస్ట్ లో కొద్దిగా ఇతను చెప్పిన దానికి వాళ్ళకి లాస్ట్ లో కొద్దిగా చేర్పులు మార్పులు జరిగాయి. ఎంఆర్ఓ గారు చెప్పేది అందరికి బాట పంపించాలంటాడు, కానీ అంటాడు, బాట ఉందంటా అంటున్నాడు. అంటే కానీ ఎంఆర్ఓ గారు పూర్తిగా ఆధారాలన్నీ సేకరించుకొని అక్కడ మనకి అక్కడ స్థలంలో కూడా పోయి చూసి చేస్తే బాగుంటది ఎవరైనా కూడా. అది ఎందువల్ల చెప్తున్నానంటే ఈ ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు కానీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇది ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నారు. ఆ ప్రజా సమస్యల పరిష్కార వేదికని మన మండలంలోని అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారంటే వాళ్ళ సమస్య తీరకుండా వాళ్ళని బెదిరించి అదిరించి, లేకపోతే ఇక్కడ దాకా రాండి ఊరిని పక్కన నిలబెట్టి ఫోటో కొట్టేసి క్లోజ్ చేస్తున్నారు. దాన్ని అసలు అయ్యిందే అవ్వలేదని కూడా తర్వాత వాళ్ళకి తెలియటం లేదు. కావున దయ ఉంచి అధికారులకు అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మండలంలో ఉండే అధికారులు కొన్ని సమస్యలని పరిష్కరించండి. పీజీఆర్ఎస్ మన సీఎం గారు మన ఎమ్మెల్యే గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. అటువంటి వాళ్ళు సంవత్సరం మీరు చేయాలనుకుంటే, ఇంకా అధికారులు మేము చేయాలనుకుంటే, డేవిస్పేట సెంటర్ లో 14 ఎకరాలు ఉందంట. మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్, గవర్నమెంట్ ల్యాండ్ తీయగలిగింది. దాన్ని ఎవడో ఆపుతున్నాడని ఆపేస్తారు. తర్వాత అక్కడ భయంకరమైన స్మెల్ వస్తుంది ఫ్యాక్టరీల కాడ. వాటిని క్యూరిఫై చేసి వాటర్ బయటకు వదిలేటట్టు చేయండి, అంతేగాని లేచి లేవడం మీద పడకుండా పడేటట్టు చేయవాకండి. అది కరెక్ట్ కాదు, మీకు అది మంచిది కూడా కాదు. ఇక్కడ అమాయకులు ఏమి చేయలేకపోవచ్చు, కానీ భగవంతుడు ఉన్నాడు. ఇక్కడ మన మండలంలో పనిచేసిన ఎంతో మంది అధికారులు దేనికి పరిహారం పోయారు. అందువల్ల ఏంటంటే ఎవరైనా అధికారులకు ఒకటే చెప్తున్నాం, అమాయకులు అని చెప్పి వాళ్ళ మీద పడకుండా చేయగలిగితే ఆడ ఫ్యాక్టరీలు కాడ వాసన రాకుండా, దానివల్ల దారి పొడుగున క్యాన్సర్ వచ్చి ఎంతో మంది చనిపోతున్నారు. పోలవరం రోడ్డున ఆ స్మెల్కి అక్కడ పోలేకపోతున్నాం. మీరు కూడా అదే రూట్ లో వస్తున్నారు. కావున ఇట్లాంటివి చేయాలనుకుంటే వీలైతే ఆ 14 ఎకరాలు లాగండి, అంతేగాని ఇటువంటి పనులు లేని వాళ్ళ మీదకి, అమాయకుల మీదకి ఎప్పుడు పోవాకండి అని చెప్పి సెలవు తీసుకోండి. అట్లా కాదు, ఎంఆర్ఓ తప్పు చేసేది మీకు ఎలా అనిపించింది? అంటే ఇతను చెప్పేది, కానీ ఆయన మాటల్లో కూడా అంటున్నాడు. అంటే ఎవిడెన్స్ పూర్తిగా నాకు ఉన్నాయని చెప్పడం అంటే బాటకు సంబంధించిన పేపర్లు ఉన్నాయంట, లేవు అని ఇతను చెప్తున్నాడు. ఆయన ఉన్నాయన్నాడు, కానీ మనం కూడా పూర్తిగా చూస్తే ఆయన ఉన్నాయన్నాడా ఉన్నాయంట అంటున్నాడు. అంటే దాన్ని బట్టి ఎంఆర్ఓ తప్పే. దీని గురించి మీరు ఎలా ఖండించాలనుకున్నారు? ఎంఆర్ఓ కంటే మనం పూర్తిగా ఇప్పుడు ఏం చేస్తాం, చూసి మాట్లాడాలంటారు. చూసి మాట్లాడతాం, ఫీల్డ్ లోకి వెళ్తాము. తర్వాత కుదిరితే అది కాకపోతే మనం అక్కడ పోయి ఫీల్డ్ లో పోయి చూస్తాము. అవసరం అయితే మళ్ళీ ఇంకోసారి ఎంఆర్ఓ గారు దాన్ని సమస్యను పరిష్కరించడం, లేకపోతే ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి లెటర్ పెట్టిస్తాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.